నేడు మంత్రి లోకేష్ విశాఖపట్నం అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖ క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ఐటీ రంగానికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ప్రారంభిస్తారు. సాయంత్రం అమరావతిలో అమృత విశ్వ విద్యాపీఠం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారు. దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లలో జాప్యం, సాగు వ్యయాల పెరుగుదల వంటి అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని మంత్రి గడ్డం వివేకానంద అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. సిఎస్ఆర్, బిఎంఎఫ్టి నిధులతో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు రాజకీయ కక్షలో భాగమేనని, బీసీ వర్గాల వేధింపులు ఆపకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దరిపల్లిలో కస్సిం చెరువులో ఈతకు వెళ్లిన నల్ల సిద్దిరాములు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన నలుగురు చెరువులు ఎత్తుకు వెళ్లగా సిద్దిరాములు ఆచూకీ ఇంకా లభించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శంకర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి యజమానులకు అందించారు. భారత ప్రభుత్వ సీర్ పోర్టల్ సహాయంతో 16 మొబైల్ ఫోన్లు గుర్తించి సంబంధిత వ్యక్తులకు అప్పగించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఆసుపత్రి కాజువాలిటీ సమీపంలో డ్రైనేజీలో ఒక మగ శిశువు మృతదేహం లభ్యమైంది. ఘటనపై ఆసుపత్రి అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం కురుస్తోంది. రహదారులు తడిసిపోగా ప్రజలు గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి బయటకు వెళ్తున్నారు. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లింగంపేట మండలం రాంపల్లి కోన తండాకు చెందిన దేవసోతు శ్రీహరి అనే వ్యక్తి పెద్దవాగు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. పొలం పనుల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీహరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.